పంటలను అధికంగా క్రిమికీటకాలు ఆశించి తీరని నష్టాన్ని చేస్తుంటాయి. వీటితో పాటు రైతు కష్టాన్ని ఎలుకలు కూడా హరించి వేస్తుంటాయి. ఎలుకలు పంట పొలంలోనే కాకుండా నిల్వ సమయంలోనూ నష్టం చేస్తాయి. మరీ ముఖ్యంగా కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో, ధాన్యం గోదాములలో ఎలుకల సమస్య ఎక్కువ. ఎలుకలు తినడం కంటే వృధా చేసేదే ఎక్కువ. ఇవి వేగంగా ప్రత్యుత్పత్తి చెంది వాటి సంఖ్యను పెంచుకుంటాయి. కాబట్టి రైతులు పంట పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే వాటి నివారణకు సమగ్రంగా, సామూహికంగా నివారణ చర్యలను చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయానికి ఇతర సమస్యలతో పాటు ఈ రబీ పంటల్లోని ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన సమస్య ఏంటంటే ఎలుకల సమస్య. ఎందుకంటే ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో పంట విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. ఈ ఎలుకలకి ఆహారం కావాలి. కాబట్టి మనకి రబీలో వేసినట్టు ఈ వేరుశెనగ, రాగులు గాని ఇతర ఆహార ధాన్య పంటలు, అదేవిధంగా కొన్ని రకాల కూరగాయల పంటలకి, అదేవిధంగా వాటర్ మిలాన్, మనకి కర్బూజా లాంటి పంటలు గాని ఇలాంటి వాటికి ఎక్కువగా ఆహారం కోసం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ వేసవిలో కూడా లేదు రబీ పంటల్లో కూడా ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి విస్తీర్ణం తక్కువ ఉంటుంది కాబట్టి ఎలుకలన్నీ కూడా కొన్ని పొలాల్లోనే ఉండటం జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ వేసవి కాలంలోని కూడా మనం ఎలుకల నిర్మూలన మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఆడ మగ ఎలుక గనక ఒక జత ఉంటే సంవత్సరంలో 1800 ఎలుకలు అయిపోతాయంట. అంటే వాటి తాలూకా ప్రత్యుత్పత్తి దశలు దగ్గరగా కన్సీవ్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలు పెట్టడం, మళ్ళీ 5-6 రోజుల్లోనూ కూడా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పెట్టడానికి తయారైపోయేటువంటి స్థాయికి పెరిగిపోతాయి. అదే వేసవిలో అనుకోండి వాటికి ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి ప్రత్యుత్పత్తిని కూడా తగ్గించుకుంటాయి. కాబట్టి ఉన్నటువంటి ఎలుకల్ని మనం ఈ వేసవిలోనే వాటిని సరైన నిర్మూలన చర్యలు గనక చేపడితే మనకి తదుపరి వేసేటువంటి ఖరీఫ్ పంటల్లో ఎలుకల తాలూకు ఉధృతి తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి వీటికి నివారణలో ఏంటంటే మనం గమనించుకుంటే ఏదైనా వేరుశెనగ పంట, ఇతర ఆహార ధాన్య పంటలు, మొక్కజొన్న లాంటివి ఏ పంటలని గట్లు కనుక మీరు గమనిస్తే అక్కడక్కడ బొరీలు లాంటివి ఉంచి మట్టి బయటికి తోస్తుంటాయి. ఎలుక రాకలు అంటారు. మామూలుగా రైతులు అయితే ఎలుక తాలూకు రంధ్రాలు, ఎలుక రాకలు అంటారు. మీరు ఎక్కడైతే ఎలుక ఉందో అది బయటికి మట్టి పోగులను తోస్తుంటుంది. అక్కడ మీకు దాని తాలూకు విసర్జితాలు కూడా ఆ మట్టి దగ్గర కనిపిస్తాయి. అయితే రైతులు ఏం చేయాలంటే ఇవి ఎలుకలు యాక్టివ్ గా తిరుగుతున్నాయా లేకపోతే ఎక్కడైనా దాక్కున్నాయా అని చెప్పి చూడడానికి ఎక్కడైతే మీకు ఎలుక రంధ్రాల దగ్గర మట్టి పోగులు ఉంటాయో ఆ మట్టితో మళ్ళీ ఆ రంధ్రాన్ని మూసేయాలి. మళ్ళీ రెండో రోజు దాన్ని పరిశీలిస్తే ఒకవేళ ఎలుకలు గనక గట్టులో గాని పొలంలో తిరుగుతుంటే రంధ్రాలు మళ్ళీ తెరుచుకుంటాయి. అంటే బయటకు వస్తుంది ఎలుక. ఏవైనా మూతుందంటే అక్కడ యాక్టివ్ గా లేవు. ఏ గట్టుల్లో యాక్టివ్గా ఉన్నా, ఏ పొలంలో యాక్టివ్గా ఉన్నాయనేవి ఇప్పుడు గమనించుకోవచ్చు. అదేవిధంగా విస్తీర్ణం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు గమనించడం కూడా సులువు అయిపోతుంది. ఎందుకంటే ఖరీఫ్లో అనుకోండి వరి పంట వేల కొద్ది, లక్షల కొద్ది ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు వేసవి పంట లేదా రబీ పంట చూసుకుంటే వేలల్లో ఉంటుంది, తక్కువ విస్తీర్ణంలో వేస్తారు. కాబట్టి మీకు ఎలుకల సమస్య ఉన్నా కానీ ఎక్కడైతే పంట తినడానికి ఉంటుందో ఆ పొలాల్లోనే ఉంటాయి. కాబట్టి నిర్మూలించడానికి తక్కువ వైశాల్యంలోనే ఎలుకల నిర్వహణ అనేది జరిగిపోతుంది. ఏ పంటలు అయితే ఉంటాయో వరి కొంతమంది రబీలో వేస్తుంటారు, వేరుశెనగ వేస్తుంటారు. రైతులందరూ ఒకేసారి అనుకొని ఈ సామూహిక ఈ ఎలుకల యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. దాంట్లో ప్రత్యేకంగా మనం కమ్యూనిటీ లెవెల్లో బ్రోమోడైలిన్ మందు 20 గ్రాములు, వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె అనేది ఒక 20 గ్రాములు, మిగతా 960 గ్రాములు లేదా 1 కిలో వరకు నూకలు కలిపేసి గట్లు వెంబడి ప్రతి దగ్గర కూడా ఒక 20 నుంచి 30 గ్రాముల ఈ విషపు ఎర్ర మందుని పెట్టాలి. ఇంకా ఎలుకల్ని ఆకర్షించడానికి కోసం కొంచెం ఉప్పు చేప ముక్కల్ని కనుక అక్కడక్కడ నెత్తలని ఉప్పు చేప ముక్కల్ని పెడితే ఆ వాసనకి ఎలుకలు రావటం, అది తినటం. ఎందుకంటే బ్రోమోడైలిన్ వాసన ఉండదు, రుచి ఉండదు. అవేంటంటే నూకలు తినడానికి వస్తాయి అనుకుంటే తింటాయి. దాంతో పాటుగా ఈ బ్రోమోడైలిన్ విషయం కూడా ఆ ఎలుకలకి వెళ్ళిపోతుంది. ఎలుకలు ఈ బ్రోమోడైలిన్ మందుని కనుక తింటే అవి నీరు ఎక్కడ దొరకక రక్తం కక్కుకొని చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో పొలంలో పంటలు ఉండవు కానీ ఈ గోడౌన్స్ ఎక్కడైతే స్టోరేజ్ గోడౌన్స్, ఎఫ్సిఐ గోడౌన్స్ కానీ, రైతుల తాలూకా స్టోరేజ్ గోడౌన్స్ కానీ, మిల్లులు ఉంటాయి. మిల్లుల దగ్గర గోడౌన్స్లోకి ఎలుకలన్నీ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే పొలంలో ఆహారం దొరకదు కాబట్టి ఈ నిల్వ చేసినటువంటి గోడౌన్ల దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి దగ్గర మీరేంటంటే ఎలుకలు లోపలికి రాకుండా సరైనటువంటి మెజర్స్ తీసుకోవడం. అక్కడ డ్రైనేజ్ పైపుల్లో రాకుండా నెట్, ఏదైనా ఐరన్ నెట్ని కనుక మీరు మూసేస్తుంది కానీ, అదేవిధంగా స్టోరేజ్ గోడౌన్ పైన ఏదైనా చెట్టు కొమ్మలు వేలాడుతూ స్టోరేజ్ గోడౌన్ మీదకుంటే అలాంటి కొమ్మలు కత్తిరింపులు చేయడం కానీ, అదేవిధంగా స్టోరేజ్ గోడౌన్ వెలుపల వైపు మీరు చూస్తే కనుక ఎలుకలు గోడకి అదే గచ్చుకి కార్నర్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనం ముందు చెప్పుకున్నట్టు బ్రోమోడైలిన్ మందుని స్టోరేజ్ గోడౌన్ బయట పెట్టేయాలి. పెడితే కనుక అవి తిని కొంతవరకు ఎలుకలు చనిపోతాయి. అదేవిధంగా రైతు స్థాయిలో మీరు గోడౌన్స్ గట్ట ఉండి ధాన్యం నిల్వ కానీ, వేరుశెనగ ఇవన్నీ నిల్వ చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఆ గోడౌన్ లోపల బకెట్ అంటే కనీసం 1.5-2 అడుగులు ఎత్తున్నటువంటి బకెట్ లో సగం వరకు నీరు నింపేసి మనం ఎక్కడైతే ఈ బస్తాలన్నీ నెట్ వేసుకుంటామో ఆ నెట్లు పక్కన కనుక మీరు బకెట్
నీటితో ఉన్నటువంటి సగం నీరు నింపిన బకెట్ పెడితే ఈ ఎలుకలు నడిచే దారిలో ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే జారిపోయి ఈ బకెట్ లోకి పడడం అనేది జరుగుతుంది. చనిపోదు, కానీ అది బతికుంటుంది. తర్వాత చూసి దాన్ని బయటకు తీసి చంపేయడం అనేది చేయాలి. అదేవిధంగా స్టోరేజ్ గొడవల్లో మనం మందులు వాడడం కానీ మందులు పిచికారీ ఇలాంటివన్నీ ఇబ్బంది కాబట్టి ఈ స్టిక్కీ ట్రాప్స్ అని అంటారు. జిగురు అట్టలు ఎలుకలను కూడా పట్టడానికి ఇటీవల కాలంలో జిగురు అట్టలు కూడా గమ్ ట్రాప్స్ అంటారు. అవి మనకి ఇప్పుడు చిన్నదైతే గనక 40 రూపాయలు 50 రూపాయలు దొరుకుతుంది. కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం పాటు, అంటే పెద్ద ఎలకలకి పెద్ద పెట్టాలి. చిరుట ఎలకలు అంటారు, దానికి చిన్న పెట్టినా సరిపోదు. అది సుమారుగా ఒక 80 రూపాయల వరకు ఉంటుంది. వాటిని మన గొడవను సైజుని బట్టి ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి మీరు చూస్తే గనక లోపల తలుపు ఆ గోడ అంచుల్లో మీకు నల్లటి చారలు కనిపించే దారులు కనిపిస్తాయి. ఆ ఎంట్రీ పాయింట్ చూసుకొని గొడవ లోపల తలుపు వెనకాల మనం ఈ గమ్ ట్రాప్స్ కనుక పెడితే లోపలికి వచ్చినట్టు ఎలుక అది గమ్ముకు అంటుకుందంటే మరి ఇంక వదిలిపెట్టదు. అక్కడ కూడా ఎలుక చావదు. మరి మీరు గమనించి ఆ ట్రాప్ కంటుకున్నటువంటి ఆ ఎలుకను తీసి చంపడం అనేది చేయాలి. అదే రైతు వారీగా కొన్నిసార్లు ఏంటంటే ట్రాప్స్ కూడా ఉంటాయి. మామూలు బోన్లు అంటారు. ఈ గొడవన్స్ లో కానీ ఇళ్లలో కూడా మనకి ఇప్పుడు మారుటేరు పరిశోధన స్థానంలో వీటి మీద పరిశోధనలు చేస్తూ ఈ ట్రాప్లను కూడా పెట్టడం జరిగింది. అవి కూడా మనకి తక్కువగా ఒక 300-400 దొరుకుతాయి. అలాంటివి తెచ్చుకొని గొడవన్స్ లో కానీ ఇళ్ల దగ్గరలో కానీ అవి పెట్టుకుంటే తద్వారా మనం ఎలుకల్ని పట్టేసి కొంతవరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి రకరకాల మార్గాల ద్వారా ఈ వేసవి కాలంలోని ఎలుకల నిర్మూలన కనుక చేయగలిగితే మళ్ళీ ఖరీఫ్ పంటల్లో కానీ రబీ పంటల్లో కానీ ఎలుక ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.